నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే ఈ 4-5 దినాల నుంచి ఒకటే మరి మా మనవడు ఒట్టజానే కోసం వస్తుంది ఊరికే ఏ ఫోన్ తీసినా. ఇక నేనేమో జర అటు ఇటు బిజీ బిజీలో ఉన్నా కానీ అయితే మరి మా మనవడు ఒట్టజానే 72 కోట్లట రైసు మిల్లులట, అదేదో ఇస్కామ్ అట, ఇస్కాము ఏందో వాళ్ళ కొడుకును పట్టుకురట, ఆయనేమో జైలు వేసిరట, ఏదో యాక్టు ఏమన్నది అమ్మ, అదేమో నాకు రాదా పాడుగాను, కేసు పెట్టి జైలు వేసిరట. ఇక మరి ఈయననేమో పరారులో ఉండట. ఏమన్నా రాష్ట్ర ఏమంటారు టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరు నువ్వు వారిపోతావా? నువ్వు వారిపోతావా అని అట చేయొద్దుగా మనవడా. మరి ఇది నిజమేనా కాదా? మరి మా మల్లమ్మ మనవరాలు, అమ్మ మల్లమ్మ అంట అమ్మ పాడుగా, అది మా మనవడు మరి తిన్మారు మల్లేశా మనవడా, మరి నువ్వెందుకు మాట్లాడి చెప్తలేవు ఏంది? ఏమన్నా కొత్తగా మళ్ళీ కథ గిట్టాలుతావా అంటే మరి నాకొకటి తెలిసింది, తీన్బారు మల్లేశ కాడనట ఎవరైనా జర పెద్దగా ఎదుగుతారుగా, జర పెద్ద ఎత్తున జర పేరు వచ్చింది అనుకో, వాళ్ళని ఏదో ఒక రకంగా చిన్నగా పొగ పెట్టో ఏదో ఒకటి చేసి ఎలగొడతారట. మరి ఇట్లా 72 కోట్ల స్కామ్ ఇది ఎప్పటి నుంచో నడుస్తుందట. కానీ మరి దీని ఎలిగేషన్ పెట్టి చిన్నగా పట్టించు అది దాన్ని చెప్పింది కూడా ఇతనే అని తెలుస్తుంది. ఓలు మన మల్లేసే చేస్తాడట ఆ పని, అట చేసిండట. మరి అది ఎంతవరకు నిజమో అది కథ. ఎందుకంటే ఇంతకుముందుకు ఉన్నోళ్ళందరూ నిలగొడుతుంటే చూస్తలేము మనం. హరిశంకర్ గౌడు బీసీనేనా గౌడు ఏడు, ఇప్పుడు ఆయన పేరు పెద్దగా ఉన్న ఆయనైనా ఈ ఒట్టజానే పెద్ద పేరైనా, ఈయనది చిన్నగా ఈ కథ అన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక మాయ, ఇంకో మాయ ఉంది. ఇక మళ్ళీ మాయ చేద్దాం మనం. అదేంటి పాదయాత్ర అట, దేవరకద్ర నుంచి పాదయాత్ర అని పెట్టిండు. తెలుసు పాదయాత్ర అనుడు ఏంటికి అంటుండో ఎందుకు అంటుండో చెప్పనా ప్రజలారా. ఇప్పుడు ఏమంటాడంటే అప్పటికి 7200 అని పాదయాత్ర పెట్టిండు, 7 దాకా నడిచిండు. ఇప్పుడు కూడా గంతే, దొంగ లెక్కలే ఇవన్నీ, వేరే లెక్కలు ఏం కాదు. వీడు ఏదో అనుకుంటాడు మా బీసీలకు ఏదో న్యాయం చేస్తాడు, మంచిగా జరుగుతుంది, బీసీలను ఉద్ధరిస్తారు అనుకుంటాడు. కానీ అది తప్పు. వీడు స్వలాభం కోసం మా బీసీలను ఎమ్మడి పెట్టుకొని ఈ డబ్బగొట్టుడు తప్ప. ఇప్పుడు ఏమంటాడు, రేపు దేవరకద్ర నుంచి యాత్ర వస్తుంది అని అంటాడు, ఇది ప్రకటన చేస్తాడు. అది అయినాక మళ్ళీ ఏమంటాడు, నేను యాత్ర చేద్దామనే వరకల్లా రెడ్డిలు అడ్డుపడ్డరు అంటాడు. అడ్డుపడ్డరు? ఏ రెడ్డిలకు పని లేదని నీకు అడ్డుపడ్డర్రా? వాళ్ళ పని వాళ్ళు ఎక్కడి పార్టీలల్లో అక్కడ ఉండి ఆ పార్టీలల్లో ఎవరిని ఏం చేయాలనో, ఎవరిని ఎట్లా నలసాలనో, ఎవరిని ఎట్ట చేయాలనో వాళ్ళ పని మీద వాళ్ళరు. ఇక అడ్డుపడుతురట. ఇక ఆ మాట చెప్తాడు లాస్ట్కు. మళ్ళీ యాత్ర ఏమైంది అనగానే అది చెప్తాడు. దేవరకద్రలా నీకు ఓడుండి అని నడుస్తారా నీ అమ్మటి దేవరకద్రలా? నాకు అర్థమే కాలే. దేవరకద్రలు నడుస్తారట, ఇక్కడ కాదు అక్కడ కాదు. నువ్వు మరి నిన్నమానం ఉన్న పైసలకి ఇట్లా అన్ని పెట్టి ఏమైనా బ్యాచ్లు కొంతమంది డప్పులు కొట్టే గద్దలని, వెనకంగా నడిచే గద్దలని, ఆలీలని ఓ 50-100 మందిని అవే పైసలు పెట్టి కిరాయికి తీసుకొని పోయి అక్కడ పోయి నడిపేయవలసిందే. కానీ అక్కడ ఉన్న వాళ్ళతో నడిపిరా చూద్దాం. ఇంద్ర కథ అంతా వదిలే. మలేషియా నీ సంగతి అంతా తెలుసు. కానీ ఫస్ట్ మా ఒట్టజానే ఎక్కడ పోయిండో, మా ఒట్టజానే మీద ఇదంతా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫోన్లో చూడు ఇదే వస్తుంది. అదేందో దాని కథ ఏందో జర చెప్పాలని కోరుతున్నా. ఎందుకంటే నీ నోరుతోటి ఇంటనే నాకు మంచిది. నువ్వు మాట్లాడుతున్నావా నేనైతే చూడలే. మరి మాట్లాడితే గిట్ట ఏమన్నా మాట్లాడినేమో, మాట్లాడింది ఏమన్నా ఉంటే మా మనవాడిని అడుగుతా, వాళ్ళు పెడితే చూస్తా. లేకపోతే నువ్వు మళ్ళీ రోజు మాట్లాడాలిగా, మరి రోజు అనాలిగా ఏంది ఏం సంగతి అని. లేకపోతే పట్టుకొని వచ్చి పక్కన నిలబెట్టుకొని ఏం చేసిండ్రా మా ఒట్టజానే, ఏం మాట్లాడుతుర్రా మీరు అని నువ్వు అనాలి అందరినీ. లేక మా ఒట్టజానే మీద ఆ స్థాయికి ఎదిగి జనరల్ సెక్రటరీ కాడికి వచ్చే వరకల్లా ఎవడో కలంపం వెంటనే పెట్టారు. చూసినావా? ఇంకో ఇది కథ. ఇట్లా జరుగుతాయి మా బతుకులలో. ఎవడు చూడు మర్చిపోస్తాడే కానీ మంచి చేస్తూ లేడా. ఇప్పుడు మా ఒట్టజానే దొరికిడు కానీ మరి మల్లయ్య దొరకలేదా? మల్లయ్య స్కాములు దొరకలేదా? మల్లయ్య బ్లాక్మెయిల్ దొరకలేదా?
మళ్ళీ ఎంతమంది భూములు కబ్జా సగం సగం భూములు ఆడాడ ఇబ్బందులు పడతాయి సెటిల్మెంట్ చేసి తెచ్చుకునే లెక్కలు దొరకలేదా? ఇవి దొరకాయట, కానీ మా ఓటేజ్ అనేది దొరికినాయి. ఏం కథరా ఇది? ఎవరికి చెప్తారా ఈ ముచ్చట పాడుగాను. నాకు ఒక్కోసారి సిగ్గు అవుతుంది ఈ ముచ్చట. ఇక సొల్లుగాళ్ళు వస్తారు కిందంగా మళ్ళా జై జై మల్లన్న అనుకుంటూ వస్తారు. జై మల్లన్న నేను కూడా అంటారా అని చెప్తే ఎవడన్నా అంటాడు, కానీ మంచిది చెప్పుర్రా జరా. గాయ చేసి మా బీసీఎస్ ఎస్టీలను ఆగం చేయకుర్రా. ఇది కథ ప్రజలారా. సరేలే ఇక మీ ఇష్టం, కానీ చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.